సర్కార్ ఇండియాకు స్వాగతం. ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరిన తిరువూరు నడిబొడ్డులో అపరిశుభ్రత తాండవం చేస్తుందంటూ తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు పట్టణానికి తలమానికంగా తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎండీఓ కార్యాలయం, కోర్టు, విద్యా సంస్థల సమీపంలోనే మున్సిపల్ కార్యాలయం కొలువుదీరిన చోట ఈ అపరిశుభ్రత ఏంటి అంటూ పల్లెపాటి ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మురుగునీరు నిల్వ ఉండడంతో, పిచ్చి మొక్కలతో, పందుల సంచారంతో, దుర్గంధభరితమైన వాసనతో, పట్టపగలే దోమలతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు నడిబొడ్డులో ఉన్నాం. నడిబొడ్డు అంటే ఎంఆర్ ఆఫీస్ ఉంది ఇక్కడే, మరి పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడే, ఎండిఓ ఆఫీస్ ఉంది ఇక్కడే, కోర్టు ఉంది ఇక్కడే, మరి విద్యా సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఇక్కడే ఉండటం జరిగింది. మొత్తం అంతా అన్ని సంస్థలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యం. ఇది తిరువూరు నడిబొడ్డు అని పిలుస్తున్న సందర్భం జనాలు కూడా. ఈ పరిస్థితుల్లో మరి ఈ తిరువూరు నడిబొడ్డుగా ఉన్న ఈ ప్రాంతంలో వర్షాలు పడ్డ దగ్గర నుంచి ఎటువంటి మరి శుభ్రత అనేది లేని పరిస్థితి, మొత్తం మురుగునీరు, పందులు తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లిపాటి శ్రీనివాసరావు మరి దీంతో మాట్లాడే నిమిత్తం మరి మనం ఇక్కడికి రావడం జరిగింది. పల్లిపాటి శ్రీనివాసరావుతో మరి ఈ విషయంపై ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే నిమిత్తం రావడం జరిగింది. సార్, ఇది మరి తిరువూరు నడిబొడ్డుగా ఉన్నటువంటి ఇక్కడ దాదాపుగా ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి, కోర్టు దగ్గర నుంచి మొత్తం అందరికీ ఇక్కడ మెయిన్ సెంటర్. ఈ సెంటర్లో ఈ విధమైన పరిస్థితిని మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి, సత్యనారాయణ గారు, ముందల సర్కార్ ఇండియా ఛానల్ వారికి. ఇది తిరువూరు నగర పంచాయతీకి సెంట్రల్లో ఉన్నటువంటి ప్లేసు. ఇది నడిబొడ్డు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ తిరువూరు తహసీల్దార్ వారు ఆఫీసులో, తహసీల్దార్ అంటేనే మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా ఆయన. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కూడా ఉన్నటువంటి చెత్త చెదారంతో, అదేవిధంగా ఈ మురుగునీరు చేరటం వల్ల ఇక్కడ నిత్యం కూడా ఈ తహసీల్దార్ కార్యాలయానికి ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. అదే కాకుండా ఇటు నుంచి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఇటు పక్కన చైతన్య కాలేజీ ఉంది, అదేవిధంగా ఇటు పక్కన పోలీస్ స్టేషను, ట్రెజరీ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్ ఉంది. ఇటు పక్కకు వస్తే కోర్టు ఉంది, అదేవిధంగా పంచాయతీరాజ్ ఆఫీసు, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు, తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి మండల ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు అన్నీ కూడా దీని చుట్టూనే ఉండటం జరిగింది. కానీ తిరువూరు నగర పంచాయతీ వాళ్ళు కానీ, ఈ తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఈ కార్యాలయంలో, ఆయన మండల ఎగ్జిక్యూటివ్ హోదాలో కూడా ఉన్నారు, ఆ తహసీల్దార్ గారు కానీ, లేకపోతే మిగిలినటువంటి మున్సిపల్ అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ ఎవరైనా సరే ఇటు అసలు చూస్తున్నారా, చూడలేదా? అసలు ఈ పరిసర ప్రాంతం ఎలా ఉంది? ఇది పందులకు నిలయంగా ఉంది, తర్వాత పాములకు నిలయంగా ఉంది. ఇటు రావాలంటేనే పొద్దుగూగితే భయం అయ్యే విధంగా ఉంది పొదలతోటి. ఎక్కడ ఏముంటుందో అనేది. అందువల్ల ఇప్పటికైనా సరే ఈ తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మనకి ఇక్కడ తిరువూరులోనే ఉన్నారు ఆర్డీఓ గారు, రెవెన్యూ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు కూడా, ఆర్డీఓ గారు దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేసి ఎందుకు ఇలా పేరుకుపోయింది, అసలు ఈ తహసీల్దార్ వారి కార్యాలయం నడుస్తుందా, పాడుపడిపోయిందా అనేటటువంటిది ప్రజలకు కలుగుతుంది ఇటు చూడంలోనే. అందువల్ల నిత్యం ప్రజలు వచ్చేలేటటువంటి ఏరియా కాబట్టి, జనసంచారం ఉన్నటువంటి ఏరియా కాబట్టి, విద్యార్థులు ఉన్నటువంటి ఏరియా కాబట్టి, ఉద్యోగస్తులు ఉన్న ఏరియా కాబట్టి, అదేవిధంగా కోర్టుకి నిత్యం క్లయింట్లు వచ్చి వెళ్తుంటారు, న్యాయవాదులు ఉంటారు, అక్కడ జడ్జెస్ పనిచేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి వెళ్తుంటాయి. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ మన తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు, అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ శాఖతో పాటు మిగిలిన వారు కూడా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీన్ని తక్షణమే శుభ్రంగా చేసి ఇక్కడ ఈ విధమైనటువంటి చెత్త కానీ, మురుగునీరు కానీ లేకుండా చేయకపోతే తిరువూరు నగర వాసులకి ఇక్కడి నుంచే రోగాలు అనేటటువంటిది తయారై ప్రజలకి అంటు వ్యాధుల బారిన పట్టడం అనేటటువంటి జరుగుతుంది. కానీ వీళ్ళే ఒక పక్కన ప్రచారం చేస్తారు. ఒక మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కానివ్వండి, ఇటు పక్క పోతే పంచాయతీరాజ్ కార్యాలయం ఏఈ ఏడీలు ఉన్నారు, వాళ్ళ ఆఫీస్ చూసినా కూడా మరీ దరిద్రంగా అక్కడ కూడా ఒక చేపల చెరువులాగా ఉంది. ఆ కార్యాలయం పరిస్థితి కూడా ఉంది. దాని పక్కన ఉన్నటువంటి హౌసింగ్ ఆఫీస్, అక్కడ ఏఈ గారు, ఏడీ గారు ఉంటారు.
ఆ కార్యాలయం చూసినా కూడా ఇదే రకంగా ఉంది. అందువలన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ తహసీల్దార్ వారి కార్యాలయ పరిసర ప్రాంతాన్ని, అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యాలయం దాని పక్కనే ఉన్నటువంటి దాని పరిసర ప్రాంతాన్ని, అదేవిధంగా హౌసింగ్ కార్యాలయం ఉంది, ఆ హౌసింగ్ కార్యాలయాన్ని కూడా ఈ ఉన్నతాధికారులు పరిశీలించి దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఇది ఇక్కడ ఈ మురుగునీరు లేకుండా, ఈ పందులు ఇవి చేరకుండా, ప్రజలకు దీని వలన రోగాలు బారిన పడకుండా ఈ చెత్తను కనుక తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక కార్యాచరణ తీసుకొని దీని మీద ఒక ఉద్యమం లాగా ఉద్యమించి ఇది శుభ్రం చేసే వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేస్తాను, మరి ఈ పరిస్థితుల్లో ఈ ఈ ఈ మెయిన్ నడిమొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎటువంటి శుభ్రతకు నోచుకోని పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీగా ముందుకెళ్తాం అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి ఇదే పరిస్థితిని మనకి తిరువూరు పట్టణంలోనే మరి రెవెన్యూ అధికారి, డివిజనల్ అధికారి మరి ఇక్కడ ఉండటం జరిగింది. అనేక శాఖల అధికారులు కూడా ఇక్కడే ఉంటున్న నేపథ్యం. వారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళడం కానీ, మున్సిపల్ కమిషనర్ దృష్టికి కానీ మరి తీసుకెళ్ళటం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసిందా అంటే ఏం చెప్తారు? గతంలో మీరు అడిగినట్లుగా ఉన్నతాధికారుల దృష్టికి మేమైతే తీసుకెళ్ళలేదండి, అది వాస్తవ విషయం. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఈ మీ యొక్క న్యూస్ ద్వారా అధికారులు స్పందించి చర్య తీసుకోకపోతే దీని మీద ఉన్నతాధికారుల దృష్టికి, అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని శుభ్రం చేసేందుకు మా వంతుగా మేము కృషి చేసి ప్రజల రోగాలను బారిన పడకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, స్థానిక శాసనసభ్యుల వారు రోడ్లలో అక్కడక్కడ తిరుగుతూ శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం ఈ చెత్త తొలగించాం, ఈ కాలువ తీసాం, ఈ డ్రైన్ తీసామని చెప్పేసి మన నగర పంచాయతీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం చూస్తూ ఉన్నాం. కానీ గౌరవనీయులైనటువంటి స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక్కసారి తిరువూరు తహసీల్దార్ వారి కార్యాలయాన్ని, అదేవిధంగా తిరువూరు పంచాయతీరాజ్ కార్యాలయాన్ని, అదేవిధంగా హౌసింగ్ కార్యాలయాన్ని ఒక్కసారి స్వయంగా పరిశీలించి అక్కడ ఏ విధంగా అయితే చెత్తను తొలగించామని చెప్పేసి నిత్యం పేపర్లలోనూ సోషల్ మీడియాలోనూ చూస్తున్నాం. కాబట్టి మీ ఆదేశాలతోటి నగర పంచాయతీ వారికి సరైన సమాచారాన్ని, అదేవిధంగా ఆదేశాలను ఇచ్చి ఇక్కడ పేరుకుపోయినటువంటి ఈ చెత్తని, ఈ మురుగుని తొలగించడం ద్వారా ఇక్కడ పందులు, పాములు నిలవకుండా ఉండటానికి, అదేవిధంగా తిరువూరు నగర ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండటానికి మీరు కృషి చేసిన వారు అవుతారు. కాబట్టి ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి ఒక తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఆశిస్తూ మీకు ఈ పత్రికా ముఖంగా ఉన్నతాధికారులకి, అదేవిధంగా శాసనసభ్యుల వారికి కూడా నేను పత్రికా ముఖంగా మరొకసారి విన్నవించుకుంటూ దీని మీద తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరటం జరిగింది. ఇదే పరిస్థితి తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు మరి స్థానిక శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. మరి అనేక శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇంతమంది అధికారులు ఇక్కడ ఉండి తిరువూరు నడిబొడ్డు అయినటువంటి ఇక్కడ ఈ మండల కేంద్రం తిరువూరులో మరి ఈ విధమైన పరిస్థితి ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి రేపు భవిష్యత్తులో దీన్ని పరిష్కారం దిశగా ఎలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీగా మేము దీని మీద ఉద్యమం చేసి ఈ పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీగా ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది.